ప్రైజ్ లార్డ్. మన ప్రభువును నిరంతర స్తోత్రాలైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఒక చక్కని దివ్యమైనటువంటి వాక్కుని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు కృప చూపించినాడు. ఈరోజు ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచాలని, ఆ వాక్యము మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ఏందయ్యా అంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము మనకు కొన్ని ఆత్మీయ విషయాలు నేర్పిస్తూ ఉన్నది. అందులో దేవుడు మనుష్యులు తినే ఆహారము కాక దేవదూతలు తినే ఆహారమును అనగా మన్నాను మన పితరులకి ఆహారముగా ఇచ్చినప్పుడు వారిలో కొంతమంది మిశ్రిత జనము మాంసాపేక్షలు గలవారైనందున వారు అంటే ఆహారం రోజు తినే రొటేషన్‌లో ఉన్నటువంటి ఆహారం బదులు దేవుడు దేవదూతలు తినే ఆహారమును మనకిస్తే, వారిలో కొంతమంది బుద్ధిహీనులు మాకు మాంసం కావాలన్నాడు. అప్పుడు ప్రవక్త అయిన లేదా దేవుని సేవకుడైన మోషే గారు వచ్చి దేవుని దగ్గర ప్రలాపిస్తున్నాడు. అయ్యో ప్రభువా! నేను ఈ ప్రజలందరికీ ఆ మాంసం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ ప్రజలందరూ నేనేమన్నా కన్నానా? అయ్యో! వీరు ఇంతమందికి నేను ఎక్కడ ఆహారం తెచ్చాను, ఎక్కడ మేపాను మా పశువుల్ని, ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులన్నిటిని తీసుకొచ్చి, ఈ అరణ్యంలో ఉన్న జంతువులన్నిటిని తీసుకొచ్చినా గానీ 1, 2 రోజులు వీరికి పెట్టగలను గదా! మనుషులు చూస్తే ఓన్లీ 6,00,000 మంది కాలుబలం అన్నారు పురుషులు. మరి మిగిలిన వారు బైబిల్ స్కాలర్స్ చెప్పిన ప్రకారము 20,00,000కు పైమాటే అని స్కాలర్స్ చెబుతూ వచ్చారు. అయితే ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తీసుకురావాలని అతను దిగులు పడుతూ ఉన్నాడు. మోషేకి తెలీదు. ఆయన ఎసుమంటి దేవుణ్ణి పూజిస్తున్నాడు. ఎసుమంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన బాహువేమన్నా తక్కువైనదా? ఆయన చేయగల అంటే 10 తెగుళ్ళ నుంచి తప్పించి, ఇదిగో వీరి మీద ఏ తెగులు రాలేదు. ఐగుప్తులో అన్ని తెగుళ్ళొచ్చాయి. వీరి మీద ఏ ఇబ్బంది రాలేదు, ఏ ఇరుకు రాలేదు, ఏ శ్రమ రాలేదు, ఏ శోధన రాలేదు. వీరికి అయినను బుద్ధి లేకుండా దేవుని యొక్క మహాపరాక్రమం కలిగిన దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఏమి చేయగలడు, సర్వ సృష్టిని నోటి మాట సృష్టించిన సృష్టికర్తని ఆయన తక్కువ అంచనా వేశారు. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆయన అంటాడు, 17వ వచనంలో అంటాడు చూడండి, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. నువ్వొక్కడివే ఇంతమందిని మేనేజ్ చేయలేకపోతున్నావు గదా! మోషే నీలో ఉన్నటువంటి ఆత్మ యెసుమనిదో తెలుసా? నీకిచ్చినటువంటి దర్శనము, నీకిచ్చినటువంటి ఆత్మ, నీకిచ్చినటువంటి ఆహ్, నీకిచ్చినటువంటి ఆ ప్రత్యక్షత యెసుమనిదో తెలుసా? చూడైతే అని ఒక్క పాలు మోషే గారి ఆత్మలో ఉన్నటువంటి ఒక్క పాలు 72 మందికి వ్యాపించింది. చూడండి, మోషే గారిలో ఉన్నటువంటి ఆత్మలో ఒక్క పాలు 72 మందికి ప్రభావితం చేసింది. అంటే ఆయనలో ఎంత ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుని మీద ఎంత పరిపూర్ణతలోనికి ఉన్నాడు. దేవుడు అతన్ని ఎలాగూ వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మోషే గారు అంటున్నాడు, మనుషులను చూసాడు, దేవుని ఆత్మ అతనిలో ఉన్నటువంటి ఆత్మ యెసుమనిదో గ్రహించలేకపోయాడా? ఈరోజు నీలో కూడా నీలో ఉన్నటువంటి శక్తి, నీలో ఉన్నటువంటి ఆత్మధైర్యం, నీలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీలో ఉన్నటువంటి ఆ భక్తి అనేది ఎంత తీవ్రత కలిగినదో నువ్వు గుర్తించుకోలేకపోతున్నావు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నటువంటి గొప్పవాడు కదా! మరి అలాంటి దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టేస్తే ఎట్లా? మోషే గారు చూడండి, అక్కడ మాట 11వ అధ్యాయం మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. మోషే గారిలో ఉన్నటువంటి ఆత్మలో ఒక్క పాలు 72 మందికి వచ్చింది. అంటే 70 మందిని ఏర్పాటు చేసుకోమన్నాడు. ఆయన బయట ఉన్నటువంటి వారి మీద కూడా ఇద్దరు కూడా వాళ్ళు ప్రవచించేవారైపోయారు, ప్రకటించేవాళ్ళైపోయారు, బోధించేవారైపోయారు. ఈరోజు నువ్వు తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోవద్దు. ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, ఓ క్రీస్తు బిడ్డలారా, మీలో ఉన్నటువంటి ఆత్మని యెసుమంటిదని మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకుండా దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యములు మీ ద్వారా చేయాలని ఆశపడుతుండగా మీరు అట్టి ఆత్మలో పాలు పొంది దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారిలో మీరు కూడా ఉండి మీ ద్వారా గొప్ప కార్యములు జరిగించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిలో మీరు కూడా ఉండుదురుగాక. అట్టి కృప దేవాదేవుడు నాకును మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.